సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరంబ మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సకల హంగులతో ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. జిల్లా ప్రజలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు సైతం ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. 6 నుంచి 7 లక్షల మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నట్లుగా ఆలయ కమిటీ నూతన చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో బందోబస్తు కల్పిస్తున్నారు. మియాపూర్, రామచంద్రపురం, సికింద్రాబాద్, మెహదీపట్నం, సంగారెడ్డి, పటాన్చెరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధం చేసింది. ఆలయం ముందు భాగంలోని 30 లక్షలతో ప్రత్యేకంగా కోనేరు ఏర్పాటు చేశారు. అందులో మహాశివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కోనేరును మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అభిషేకం అయిపోయిన ప్రసాదం లైట్ ఇస్తారండి. సంగారెడ్డి జిల్లాలోని అతి పురాతనమైన దేవాలయము శ్రీ భ్రమరంబ మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగుట్టపై స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఇక్కడ స్వామివారు ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 20వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు 5 రోజులు బ్రహ్మాండంగా నిర్వహించబడతాయి. మొదటి రోజు గోపూజ ధ్వజారోహణంతో స్టార్ట్ అయ్యి రెండవ రోజు కళ్యాణము, రెండవ రోజు శివరాత్రి సందర్భంగా మాన్యాస రుద్రాభిషేకము, స్వామివారికి అభిషేకాలు, లింగోద్భవ అభిషేకము, 3వ రోజు కళ్యాణము, తర్వాత వసంతోత్సవము, పూర్ణావతితోటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా శివరాత్రి రోజు సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేయబడింది. దానికి తగిన ఏర్పాట్లు ఇక్కడ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యంగుణ విస్తృతం సేవే శ్రీగిరి మల్లికార్జున లింగం శివలింగితం. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క సన్నిధానంలో 5 రోజులు బ్రహ్మోత్సవాలు, పంచానిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మా యువ శశిధర్ గుప్తా గారు అలాగే మా పాలక మండలి సభ్యులు సమక్షంలో దేవాలయం అర్చకుడిగా ప్రహ్లాద్గా ఈ స్వామివారి యొక్క ఉత్సవాలు కడు వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుతున్నట్లుగానే ఇంకా బాగా చేయాలనేటటువంటి కుతూహలంతో, ఉత్సాహంతో పాలక మండలితో మా ఈవో గారు సిద్ధంగా ఉన్నారు. అన్ని విధాలుగా వాళ్ళు ఏర్పాటు చేసినారు. ఏ రోజు ఏ కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని కూడా మేము ముందుంచారు. తదనుగుణంగా ఈ ఉత్సవాలన్నీ కూడా మంగళప్రదంగా జరుగుతాయి. మీరందరి సహాయ సహకారాలతో ఇంకా బాగా చేయాలనేటటువంటి మన సంగారెడ్డి జిల్లాలో బీరంగూడ గుట్ట అంటేనే ఇంకా ప్రసిద్ధిగాంచినవే కాకుండా వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఎలాంటి అసౌకర్యాలు జరగవు. వాళ్ళంతా చక్కగా పాలక మండలితో సహా ఈవో గారు చక్కగా ఏర్పాటు చేసినాడు. ఈ సంవత్సరం ఇంకా విశేషంగా ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు వీళ్ళకు ప్రత్యేకంగా తీసుకుపోయి దర్శింపజేసేటటువంటి సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. నిన్ననే మా సారు, మా పాలక మండలి సభ్యులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళంతా చిన్న ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి కనుక అలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకొని పోయి చేయాలనుకున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా 25 నాడు ఉదయం 6 గంటల నుంచి ఆరంభమవుతాయి. అక్కడి నుంచి ఇంకా 1వ తేదీ స్వామివారి యొక్క పూర్ణావతితో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి కార్యక్రమం వైభవంగా ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని కనులారా దర్శించుకొని అవకాశం ఉన్న దగ్గర మనసారా చేతులారంగా శివుని పూజించడేని, నోరు నొవ్వంగా హరికీర్తినుడు అదేని,
దయయు సత్యంబుగా లోనుగా తలపడేది కలగనేటికి తెల్ల కడుపు చేటు అని చక్కని పద్యంలో భావంతో చెప్తారు మహానుభావులు పెద్దలు. దీన్ని సదుద్దేశంతో, ఆనందంతో, ప్రేమతో ఆ ఈశ్వరుణ్ణి మనసారా నమశివాయ అని చెప్తూ దర్శించుకోవాలి. ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలి. కానీ ఎక్కడ కూడా ఎలాంటి మానసికమైన ఒత్తిడి గురై తాను గురై ఇంకోని గురి చేయకుండా మీరు దర్శించుకోవాలని ఆ స్వామివారి సమక్షంలో మీ అందరి ముందు మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా విచ్చేసి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని మరీ తెలియజేస్తూ ఉన్నాం. శుభం.